జాతకరీత్యా ఆదిత్యాది పట్టుకొని అదొక వీడియో అంటే పట్టుకొని కాలు కడుక్కొని వస్తాను. ఏలినాటి శని, జన్మ శని, సంతత శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, రాహుకేతు దోష పరిహారార్థం ఇక్కడ అమరావతిలో వెండి గోవిస్తారు. ఎక్కడెక్కడ భీమవరంలో సాలగ్రామం, పాలకొల్లులో వస్త్రం, ద్రాక్షారామంలో తోటకూర, సామర్లకోటలో బెల్లం. ఇవన్నీ ఇవ్వటం వల్ల మీకేమొస్తుందంటే దోషాలు పోతాయి, యోగాలు వస్తాయి, పుణ్యం వస్తుంది. ఏమొస్తుంది? మోక్షం రాదు. 100 సార్లు తిరుపతి వెళ్ళు, 100 సార్లు మహానంది వెళ్ళు, 100 సార్లు వ్రతాలు చేయించు, 100 సార్లు హోమాలు చేయించు, 100 మందికి అన్నదానం చేయి, పుణ్యం వరకే వస్తుంది, మోక్షం రాదు. ఎవరి కన్న తల్లి తండ్రి పాదాలు కడగమన్నారు, కడిగేవాడు పల్లెలు. బతుకు ఉన్నప్పుడు తల్లి తండ్రి పాదాలు కడిగి గంధం కుక్కం బొట్టు పెట్టి పూలు వేసి వాళ్ళు బతుకున్నప్పుడు మనం తిరగమన్నారు. ఇద్దరు ఉంటే ఇద్దరికి చేయొచ్చు, ఇద్దరు లేరు ఒక్కళ్ళు ఉన్నా చేయొచ్చుట. అలాగే అత్తామామ, మీ అత్తామామ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కడిగి ఎవరైతే తిరుగుతాడో వాడికి మోక్షం. అలాగే మీరు పసిపిల్లల నుంచి 5 ఏళ్ల దాకా మీ కొడుకులు ఎంతైతే పెంచుకున్నారో మీ కొడుకులు మిమ్మల్ని అక్కడ తీసుకోమన్నారు. ఈ వయసు వచ్చింది, వాడి కష్టపడి 50,000 70,000 లక్ష సంపాదిస్తున్నాడు. పిల్ల మాట ఇంటికి చాలు కదా, గాయత్రి చాలు కదా. ఇంకా వాడు ఏం చేయాలంటే ఒక 20,000 15,000 10,000 జీవితాంతం పంపించాలి.